కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాలలో ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందాలని, మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందాలని ఆయన అన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని నిలబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కృషి చేస్తోందని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన గుర్తు చేశారు. భారతదేశం విశ్వగురువుగా వెలుగొందాలంటే భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త, విద్యార్థులు, మేధావులు, యువకులు, ప్రజలు పార్టీలో సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు పాషం భాస్కర్ రెడ్డి, గజ్జల మహేష్, శ్యామల శ్రీకాంత్, చిద్ర సాయిలు, శంకర్ గౌడ్, చిరంజీవి, గుడుగుళ్ల శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ బాన్స్వాడ మండల రిపోర్టర్ వడ్ల శ్రీనివాసాచారి. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో ఈరోజు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఈరోజు అంత్యోదయ ఫలాలు ప్రతి మూలకు అందాలి, ప్రతి పేదోడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. ఈ భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందాలి. ఇంతకుముందు ఎట్లా భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందిందో ప్రపంచంలో భారతదేశాన్ని మళ్ళీ అగ్రభాగాన్ని నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కృషి చేస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అయ్యే స్థాయికి వెళ్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, ప్రపంచంలో మళ్ళీ విశ్వగురుగా భారతదేశాన్ని నిలబెట్టాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం దేశ్ దో నిషాన్ నై చల్తా అని చెప్పేసి ఒకే దేశం, ఒకే సిద్ధాంతం, ఒకే దేశం, ఒకే జెండా. ఈరోజు కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. అదేవిధంగా రామ మందిరం నిర్మించడం జరిగింది. ఈ దేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆర్టికల్ 370 తీసేయడానికి విశేషంగా కృషి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతదేశం ఖచ్చితంగా విశ్వగురుగా వెలుగొందడానికి భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క ప్రజలు కూడా, విద్యార్థులు, మేధావులు, యువకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీని బలపరిచి ఈ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగం నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.